వాహనదారులకు మెరుగైన సేవలు అందించేందుకు రవాణా శాఖలో కొత్త మార్పులు తీసుకొస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. అందులో భాగంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ మరింత సులభం కానుంది. ఇకపై బైక్, కార్ రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఓ ఆఫీస్కు వెళ్లాల్సిన అవసరం లేదు. వాహన షోరూంలోనే రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తేనున్నారు. ప్రజలకు మెరుగైన, సులభమైన సేవలు అందించాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నామని తెలిపారు రవాణా శాఖ అధికారులు. రాష్ట్రంలో కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ రవాణా శాఖ డిజిటల్ సేవలను మరింతగా అందుబాటులోకి తీసుకురానుంది. వాహనాల రిజిస్ట్రేషన్ షోరూంలోనే పూర్తి చేసుకోవచ్చు. ఈ నెలాఖరుకల్లా కొత్త రిజిస్ట్రేషన్ సేవలు అమల్లోకి రానుంది. దీంతో కొత్త కారు, బైక్ కొన్న తర్వాత రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్ చుట్టూ తిరగవలసిన పని లేదంటున్నారు అధికారులు. డీలర్తోనే ఆన్లైన్లో అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి పని పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఆన్లైన్లో డాక్యుమెంట్స్ ను తనిఖీ చేసి వాహనాల రిజిస్ట్రేషన్ అనుమతిస్తామన్నారు ఆర్టీఏ అధికారులు. ఇకపై షోరూంల వద్దనే వాహన రిజిస్ట్రేషన్ చేసే సదుపాయము ప్రజలకు అందుబాటులోకి రానుంది. దానిలో భాగంగా ఈ నెల 8వ తేదీ నాడు గౌరవ కమిషనర్ గారు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో కూడా మన ఈ ఆర్టీఓ కార్యాలయానికి రావాల్సిన అవసరం లేకుండానే షోరూంల వద్దనే రిజిస్ట్రేషన్ చేసుకునే సదుపాయం కల్పించబడుతుంది. కేంద్ర మోటార్ వాహన నియమాలు 1989లోని నియమం 48B ప్రకారం ఆథరైజ్డ్ ఆటోమొబైల్ డీలర్ ద్వారా అమ్మబడిన వాహనాలకు ఈ సౌకర్యం కల్పించామని తెలిపారు ఆర్టీఏ అధికారులు. దీంతో డీలర్నే శాశ్వత రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేస్తారు. అవసరమైన డాక్యుమెంట్స్, ఇన్వాయిస్, ఫారం 21, ఫారం 22, లైఫ్ ట్యాక్స్, ఐడి ప్రూఫ్స్, వాహన ఫోటోలు డీలర్ ద్వారా ఆర్టీఏ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. వెహికల్ దరఖాస్తును పరిశీలించి రిజిస్ట్రేషన్ నెంబర్ కేటాయిస్తారు. అనంతరం రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ను స్పీడ్ పోస్ట్ ద్వారా వాహన యజమానికి పంపిస్తామని తెలిపారు అధికారులు. ఆ సంబంధిత షోరూమ్ డీలరు ఈ సంబంధిత డాక్యుమెంట్స్ అది ఏమైనా ఫామ్ 20, 21, ఇన్వాయిసు, లైఫ్ ట్యాక్స్ సర్టిఫికేటు, ఇన్సూరెన్సు అన్నీ కూడా సంబంధిత వాహనాలకు సంబంధించినటువంటి ఫోటోలతో అప్లోడ్ చేస్తే ఆ సంబంధిత రవాణా శాఖ కార్యాలయం ఆన్లైన్ పోర్టల్లోకి అవన్నీ వస్తాయి. వచ్చిన తర్వాత ఆ సంబంధిత ఆర్టీఓ కావచ్చు, సంబంధిత స్క్రూటినీ క్లర్కులు కావచ్చు, ఏఓలు అన్నింటిని చూసి అప్రూవల్ చేసిన వెంటనే ఆ నెంబర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. ఈ విధానంతో వాహనదారులకు సమయం ఆదా అవుతుందని ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లే పని ఉండదంటున్నారు అధికారులు. వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగంగా, పారదర్శకంగా పూర్తవుతుందన్నారు. అవసరమైతే డీలర్ల వద్ద తనిఖీలు నిర్వహిస్తామన్నారు ఆర్టీఏ అధికారులు. దీంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. ఈ సౌకర్యం ప్రైవేట్ బైకులు, కార్లకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ట్రాన్స్పోర్ట్ వాహనాలకు వర్తించదని తెలిపారు. ఇప్పటికే షోరూమ్స్ లో వెహికల్ రిజిస్ట్రేషన్ కు సంబంధించి వెబ్సైట్ డెవలప్మెంట్ చేస్తున్నామని తెలిపారు అధికారులు. ఖచ్చితంగా వాహనదారులు ఇకపై ఈ రిజిస్ట్రేషన్ ఆర్టీఓ కార్యాలయాల చుట్టూ తిరిగి వారు ఫిజికల్గా వాళ్ళ పనిని కూడా మార్చుకొని రిజిస్ట్రేషన్ కోసము ఆర్టీఓ కార్యాలయాల్లో క్యూల వద్ద నిలబడి మోటార్ వాహన తనిఖీ అధికారి వద్ద వెహికల్ను చూయించి ఇటువంటివన్నిటినీ కూడా ఈ లాంగ్ క్యూస్ను కానీ తర్వాత ఈ టైం అంతా కూడా సేవ్ అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆథరైజ్డ్ ఆటోమొబైల్ డీలర్స్ ద్వారా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ అందుబాటులోకి తేనున్నారు ఆర్టీఏ అధికారులు. దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ ను త్వరలోనే విడుదల చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం.